హలో ఫ్రెండ్స్, మీరు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యారా? సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేయాలని డ్రీమ్స్ ఉన్నాయా? అయితే స్టాఫ్ నర్స్ జాబ్ వేకెన్సీస్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి. ఇంకా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,267 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద స్వయం ప్రతిపదితో నడుస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ను నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే అభ్యర్థులు 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అలాంటి అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన ఫీజులను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ 7,267 పోస్టులు మొత్తం అయితే దీనిలో స్టాఫ్ నర్స్ పోస్టులకి వాళ్ళు కేటాయించింది టోటల్గా 550 స్టాఫ్ నర్స్ పోస్టులు స్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ కోసం మాత్రమే. దీనికి మీరు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉండాలి. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 35 ఇయర్స్ లోపు ఉండాలి. అలాగే దీని ఎంపిక ప్రక్రియ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు రిటన్ ఎగ్జామ్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ తరహాలో పెన్ను పేపర్ పద్ధతుల్లో 100 ప్రశ్నలతో 100 మార్కులకు మీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఈ అప్లికేషన్స్ ఎన్నైతే వచ్చాయో వాటిని బట్టి అలాట్మెంట్ అయితే చేస్తారు. లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 23, 2025 ఇది లాస్ట్ డేట్. అలాగే వెబ్సైట్ కూడా ఇచ్చారు, nestes.tribal.gov.in/. సో ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం మీకు. ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్స్ వాళ్ళకి పంపించేయండి. అట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే కూడా మన ఛానల్లో చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం, నర్సింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ షేర్ చేయండి.